సాధు నాయక్ దగ్గర నుంచి ధాత్రి కేదార్‌కి ఫోన్ కాల్ రావటంతో, "జై హింద్ చెప్పండి సార్" అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. "నీకు ప్రొఫెసర్ సుందరం గురించి తెలుసా?" అని అడగటంతో, "ఆ! తెలుసు. ఇంతకుముందు కూడా ఆయన మా దగ్గరికి వచ్చారు" అని ధాత్రి చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రొఫెసర్ సుందరం వాటర్‌తో నడిచే వెహికల్‌ని కనిపెట్టారు. అది రేపు ఆడిటోరియంలో అందుకు సంబంధించిన డేటాని మొత్తం కూడా ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. దానిని దొంగిలించటానికి ఫారినర్‌లకి అమ్మటానికి మీనన్ ప్లాన్ చేస్తున్నాడు. ఒక్కసారి కనుక అలా జరిగిందంటే మనం చాలా నష్టం చవిచూడాల్సి వస్తుంది. మీనన్ చేతికి ఎట్టి పరిస్థితుల్లోనూ అది పోకూడదు. మీరే దీనిని టేకప్ చేయాలి అని చెప్పటంతో, "అది మన దేశ సంపద సార్. ఏం చేసైనా సరే దానిని కాపాడుకుంటాము. ఎట్టి పరిస్థితుల్లోనూ మీనన్ చేతికి దానిని వెళ్ళనివ్వను" అని ధాత్రి చెప్తుంది. "ఓకే. రేపంతా మీ టీం మొత్తం చాలా జాగ్రత్తగా ఉండాలి" అని సాధునాయక్ చెప్పడంతో, "మీనన్, ఈసారి కనుక నువ్వు నాకు దొరకాలి. అప్పుడు నీ సంగతి చెప్తాను. అస్సలు వదిలిపెట్టను" అని ధాత్రి అనుకుంటూ ఉంటుంది. ఆల్రెడీ మీనన్, యువరాజు డీల్ చేసుకొని ఉంటారు. మరి ధాత్రి ఎలా కాపాడుతుంది అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.